హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నేహ రాయలసీమ రుచులు. మళ్ళీ స్నేహ రాయలసీమ రుచులను అందరూ సబ్స్క్రైబ్ చేశారా అండి? ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, పెసరపప్పు. మళ్ళీ పెసరపప్పుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? పెసరపప్పు. మళ్ళీ పెసరపప్పు అనేది నేను 1.5 గ్లాస్ అనేది చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఇలా తీసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయాలని. ఎందుకు మీడియం ఫ్లేమ్లో అంటే మనం పెద్దగా మంట పెడితే మాడిపోతే మనకు చేదు అనేది వస్తుంది. సో పప్పు అనేది మనకు టేస్ట్ అనిపించదు. సో మనం మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాక ఆ పప్పు అనేది దీంట్లో వేసుకొని 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు అనేది ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అనేది తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు తగినంత వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక చూడండి మనకి ఎంత పడుతుందో వాటర్ అనేది దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 వెల్లుల్లి వేసుకొని మనం మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చూడండి విజిల్ అనేది పోయినాక ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీని అన్నిటిని నేను ఇంకొక బౌల్లో తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, మనం కారం వేయలేదు కదా ఇంతకుముందు, ఇప్పుడు దీంట్లో మన క్వాంటిటీని బట్టి కారం అనేది నేను ఒక 3 స్పూన్స్ అనేది వేసాను. మళ్ళీ ఒక 5 to 6 వెల్లుల్లి అనేది వేసి ఒక్క 5 minutes అనేది వీటిని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అనేది మెంతం పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అనేది మొత్తం సపరేట్ చేసి, చూడండి వాటర్ తీసేటప్పుడు మొత్తం టమాటా అవన్నీ పడ్డాయి అనమాట. మళ్ళీ తీసి దాంట్లో వేస్తున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని పప్పు అనేది మనం బాగా మెత్తగా వరకు ఎనపాలి. మేమైతే మా సైడ్ పప్పు ఎనుపుతామండి. మీరు ఏమంటారో నాకు తెలియదు, ఏమంటారో నాకు కామెంట్ చేయండి. పప్పు మొత్తం ఇలా ఎనిపిన తర్వాత వాటర్ తీసిన మొత్తం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపు అనేది వేసుకోవాలి కదా, తర్వాత అనేది పప్పుకు వేయాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం మనకు పోపు అనేది స్టవ్ ఆఫ్ చేసి మనం పప్పులో అనేది పోపు వేస్తాం. చూడండి ఎంతో రుచికరమైన పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కానీ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.